బ్యాక్ టు న్యూస్. ఏపీ రాజకీయం రాజ్యసభ ఎన్నికలతో మరింత వేడెక్కింది. ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ సీట్ల కోసం వైసీపీ వ్యూహాలకు పదును పెట్టింది. అటు అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు టీడీపీ సైతం స్ట్రాటజీ స్కెచ్ వేస్తోంది. ఏపీలో మొత్తం 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్ర కుమార్ పదవీకాలం ముగుస్తోంది. ఈ 3 స్థానాలకు మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన షాక్తో రాజ్యసభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 3 రాజ్యసభ స్థానాలను తమ ఖాతాలోనే పడేలా పావులు కదుపుతోంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఆ 3 స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో పడతాయి. కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు గీత దాటే అవకాశం ఉందని పార్టీ భావిస్తోంది. ముందు జాగ్రత్తగా దీనికి కౌంటర్ స్ట్రాటజీ రెడీ చేస్తోంది. దీనిలో భాగంగానే పార్టీ ఫిరాయించిన 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా స్పీకర్కు ఫిర్యాదు చేసింది వైసీపీ. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు కంప్లైంట్ ఇచ్చింది. స్పీకర్ కార్యాలయం ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. సమాధానం చెప్పటానికి ఆ 4 ఎమ్మెల్యేలకు వారం గడువు ఇచ్చింది. వారి వివరణల తర్వాత అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. దీంతో రాజ్యసభ బరిలో టీడీపీ అభ్యర్థిని నిలబెడితే ఓటు వేసే హక్కును కోల్పోతారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.